మనము ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఒకటే పని చేయాలి. రోజంతా మన ఆలోచన, మన మాటలు, మన ప్రవర్తన అన్నీ ఇతరులకు సంతోషాన్ని కలిగించేలా ఉండాలి. అందరికీ మంచి అనుభూతి కలిగించేలా ఉండాలి. అందరికీ దీవెనలు ఇవ్వాలి. అప్పుడు మనకు కూడా మంచి దీవెనలు లభిస్తాయి. కానీ నడుస్తూ తిరుగుతూ ఎవరినైనా మనం ఏదైనా అన్నామనుకోండి, ఎవరి గురించైనా చెప్పామనుకోండి, అక్కడివి ఇక్కడివి విషయాలు వ్యాపింపచేశామనుకోండి, అప్పుడు మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటాము. మన తప్పులు మనల్ని సంతోషంగా ఉండనివ్వవు. ఒక లక్ష్యం ఉంచుకోవాలి రోజంతా, నేను అందరికీ సంతోషం ఇవ్వాలి అని, నేను అందరికీ దీవెనలు ఇవ్వాలి. రోజంతా మంచి దీవెనలు సంపాదించి వాటిని సాయంత్రం మన ఇంటికి తీసుకెళ్ళాలి. మనం ఎలా డబ్బు సంపాదించటంలో శ్రద్ధ పెడతామో అలాగే దీవెనలు సంపాదించటంలో కూడా శ్రద్ధ పెట్టాలి. మనం డబ్బు సంపాదించి ఇంటికి వచ్చినప్పుడు మన కుటుంబానికి వస్తువులు, సామాన్లు తీసుకువస్తాము. అలాగే మనం దీవెనలు సంపాదించి ఇంటికి తీసుకువస్తే మన కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం మరియు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకవేళ మనం ఎవరినైనా తిట్టి బాధ కలిగించి ఇంటికి వస్తే వారి బాధ కూడా మన ఇంటి సంబంధికుల మీద పడుతుంది. ఆ తర్వాత మనమే అంటాము, ఎవరి దృష్టి తగిలిందో సమస్యలు మొదలయ్యాయి అని.